కుటుంబం అనగానే మీకు తెలియదు కాదు, పాత పదమే. ఎందుకంటే మనందరము కూడా కుటుంబాలుగానే ఉన్నాం. ఇక వ్యవస్థ అనగానే కుటుంబ వ్యవస్థ అన్నాం కదా మనం. కుటుంబ వ్యవస్థ వ్యవస్థ అనగానే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేసే పరస్పరం అనుసంధానించబడిన భాగాల సమూహం కుటుంబ వ్యవస్థ. వ్యవస్థ అంటే ఒక నిర్దిష్టమైన ఒక లక్ష్యాన్ని దేవుడు, లేదా వ్యవస్థ అనే పదానికి మనం ఆలోచన చేస్తే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి సమూహంగా కలిసి పనిచేయటం అనొచ్చు. కలిసి పనిచేసే ఏమండి విధానాన్ని, లేదా ఏదైనా ఒక కంపెనీలు చూడండి, ఒక కంపెనీని కానీ లేదా ఎన్నో వ్యవస్థలు మన దేహాన్ని ఆలోచిస్తే ఏమండి ఎన్నో వ్యవస్థలు మన అవయవాల్లో ఉన్నాయి. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వ్యవస్థగా వర్ణిస్తారు డాక్టర్స్ ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క వ్యవస్థగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ కుటుంబం అనే వ్యవస్థను కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమన దేని వలరా అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఏర్పడబడింది? కుటుంబను ఒక వ్యవస్థగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? కుటుంబ వ్యవస్థ అని అంటూనే ఉన్నాం కదా. ఆ వ్యవస్థ ద్వారా లేదా ఆ కుటుంబం ద్వారా ఏ లక్ష్యాన్ని దేవుడు సాధించాలని కోరుకుంటున్నాడు? కుటుంబ వ్యవస్థ ఏ లక్ష్యాన్ని సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆలోచించండి. ప్రతి కుటుంబానికి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, అవును కదా? చెప్పండి. ఒక కుటుంబంలో ఉన్నారంటే, బిడ్డలు వచ్చారంటే, మా బిడ్డలు ఇది సాధించాలి అని ఒక లక్ష్యం పెడతారు. వారు సాధించే క్రమంలో వారు వెనకుండి తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, అన్నలైనా తమ్ముళ్ళైనా లేదా అక్క చెల్లెళ్ళైనా ఆ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే వారిని బలపరుస్తూ ఉంటారు, ఎన్నో విషయాల్లో బలపరుస్తూ ఉంటారు. ఎన్నో విషయాల్లో, ప్రతి విషయంలోనూ కూడా వారికి సహకారంగా ఉంటూ వారు ఆమె కలిసి ఏదైతే లక్ష్యాన్ని సాధించాలని ఒక అభిప్రాయం కలిగి ఉంటారో దానికోసం ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా మానవ కుటుంబాల పట్ల ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏంటో ఈరోజు ఏ కుటుంబము కూడా ఆలోచించని పరిస్థితి. ఏ కుటుంబం కూడా ఆలోచించని పరిస్థితి. దేవుని సంకల్పం మనకు అర్థం కావాలి అంటే ముందు అసలు మొదటి మనిషి ఎలా పుట్టాడు? కుటుంబ వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఆ కుటుంబ వ్యవస్థ వెనకాల దేవుని సంకల్పం ఏంటి? అసలు కుటుంబ వ్యవస్థ వెనకాల దేవునికి కలిగి ఉన్న సంకల్పం, అసలు ఆయనకు మనకు సంబంధం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు దేవుడు, ఆయనకు మనకు ఉన్న సంబంధం మనకు అర్థమైతేనే తప్ప ఆయన మన ఎడల కలిగి ఉన్న సంకల్పం మనకు అర్థం కాదు. అంటే సంకల్పం అనగానే ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం, ఆయన ఆలోచన. ఇలా ఆలోచించండి. ఇప్పుడు అసలు మనిషి ఈరోజు బైబిల్ తెలిసిన వారు ఏమనుకుంటారంటే, బైబిల్ ఒక మంచి పుస్తకం, యేసుప్రభు వారు మంచివారు, యేసుప్రభు వారు నమ్ముకుంటే మరొక జీవితం ఉంది, సమస్తానికి కారణభూతుడు దేవుడు, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి కుటుంబం ఎలా ఉండాలో చెప్పాడు అనే విషయాలు క్రైస్తవులుగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు క్రైస్తవులు కాని వారు కూడా బైబిల్ని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇదేదో బలవంతంగా చెప్పేది కాదు, బలవంతంగా నమ్మించేది కూడా కాదు. బైబిల్ అనగానే ఒక మతము కూడా కాదు. బైబిల్ అంటే ప్రతి మనిషి ఎందుకు పుట్టాడో చెప్పే గ్రంథం, ప్రతి కుటుంబం ఎలా ఏర్పడిందో చెప్పే గ్రంథం బైబిల్.
ఇప్పుడు ప్రతి మనిషి కూడా లేదా మొదటి మనిషి ఎలా వచ్చాడు భూమి మీదకి అని ఆలోచన చేస్తే చదువుకునే వారిని అడిగితే ఏం చెప్తారు? టక్కు మనకి చెప్పండి, ఏమని చెప్తారు? మనిషి ఎలా పుట్టడం ఏంటనండి, ఒక శాస్త్రవేత్త గారు కోతి నుంచి పుట్టారని చెప్పారు, మా బుక్స్లో ఉన్నాయి, మేము చదువుకున్నాం అంటారు. ఎవరు చెప్పారు ఆ శాస్త్రవేత్త గారు అంటే డార్విన్ గారు. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పింది? మనిషి కోతి నుండి పుట్టాడు అని ఆయన చెప్పాడు. ఆయన పరిశీలనలో అలాగా కనుగొన్నాడు ఆయన. ఇది వాస్తవమా కాదా అనే విషయానికి మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే నిజంగా మనిషి కోతి నుండి పుట్టగలడా? మీరు ఆలోచించండి. మన తాత ముత్తాతలు మనకు వంశావళిని చూడండి వెనక్కి. మీ వంశావళిలో చూడండి, మీ తాతలు కానీ లేకపోతే ముత్తాతలు కానీ లేదా వాళ్ళకు ముందున్న తరాలు ఏవైనా ఫోటో ఫ్రేమ్లు ఉంటే ఎవరైనా కోతిలాగా ఉన్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా? మనకు ఉన్నాయా? మన ఇళ్ళల్లో ఉన్నాయా? లేవు. మన తాత మన నాన్నలాగా ఉన్నావు, లేకపోతే ఎవరో ఒకరు పోలిక ఉంది మన తాతకు, వాళ్ళ తాత పోలికలు ఉన్నాయి. ఏమండి? అలా వెనక్కి చూసుకుంటూ వెళ్తే మనం కూడా అంతే కదా. మన తల్లిదండ్రుల పోలిక, ఎవరొకరు పోలిక, మన తాతలదో ముత్తాతలదో. ఒరే నువ్వు మీ తాతలాగా ఉన్నావరా, అమ్మ నువ్వు మీ మామలాగా ఉన్నావరా అని చెబుతూ ఉంటారు చూడండి. పోలికలు పోలిస్తూ ఉంటారు కదా. అలాగే కోతి నుంచి పుడితే నిజంగా ఎవరో ఒకరు కోతిలాగా ఉండి తీరాలి. అవును కదా చెప్పండి. లేదా ఇప్పుడు కోతులు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా, ఉన్నాయో లేవా? పలానా ప్రకాశపాలెం అడుగు దగ్గర వెంకటరామనగూడెం దగ్గర ఇదిగి కోతికి మనిషి పుట్టాడని ఎప్పుడైనా వార్తల్లో విన్నామండి. మనం పుట్టిన తర్వాత ఆలోచిద్దాం, విన్నాం ఎప్పుడన్నా? ఎప్పుడూ వినలేదు. ఏ పేపర్ కటింగ్లు మనం చూడలేదు, ఏ న్యూస్ మీడియా మనకు చెప్పలేదు. కానీ డార్విన్ గారు చెప్పారు. అండి మరొక మంచి విచిత్రమైనది, పోను కోతుకున్నట్టుగా తోకలమైనా ఉన్నాయి మనకు? ఉన్నాయా? లేవు. అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మనకు. ఏమని? అబ్బో మనిషి కోతి నుంచి పుట్టాడని డార్విన్ చెప్పాడు, కానీ ఎలా పుడతాడు అసలు? కోతికి మనకు సంబంధం ఏంటి? నేను మాట్లాడుతున్నాను, అది మాట్లాడలేదు. అది 2 చేతులు 2 కాళ్ళు తెలియదు, కానీ 4 కాళ్ళ మీద వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అవునా కదా చెప్పండి. అలాగే దానికి మనకు టాలీ చేసుకోండి, పోలిక చూడండి. దాని ముఖ కవలికలు వేరు, మన ముఖ కవలికలు వేరు. దాని పెదాలు వేరు, మన పెదాలు వేరు. దాని కళ్ళు వేరు, మన కళ్ళు వేరు. దాని అందం వేరు, మన అందం వేరు. అవును కదా చెప్పండి. ఏదో అప్పుడప్పుడు ఎవరన్నా కోతిలాగా ఉన్నామని బెదిరిస్తే ఏమో తప్ప, ఎందుకనంటే ఏదో సరదాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అంతే. అవును కదా చెప్పండి. అంటే సహజంగా మనం దానికి మనకు పోలికను చూసుకుంటేనే మ్యాచ్ అవ్వట్లేదు. పోనీ ఏ కోతైనా మాట్లాడినట్టు ఏమైనా ఉందా? అప్పుడప్పుడు ఇంటికి ఏమండి చాలామంది ఏమండి భిక్షాటన చేస్తాకు వచ్చినప్పుడు కోతిని ఆడించుకుంటూ వస్తూ ఉంటారు. అవునా కదా చెప్పండి. ఆడించుకుంటూ వస్తూ ఉంటారు. ఆడించుకుంటూ వచ్చినప్పుడు ఏమండి మనలాగా ఏమైనా ట్రై చేస్తుంది అది? నమస్కారం పెట్టంటే ఇలాగంటది అంతే. అవునా కదా చెప్పండి. అంటే పరిస్థితులు మీరు ఆలోచించండి. అంటే మనిషి కోతి నుండి పుట్టాడు అనటానికి అవకాశం కనపడటం లేదు. కనపడుతుందా? కనపడటం లేదు. కారణం ఏంటన్నప్పుడు దానికి మనకు చాలా భిన్నమైన పోలికలు ఉన్నాయి. ఏమంటే మీరు దగ్గరగా చూసారో లేదో, దాని గోర్లు చూడండి, మన గోర్లు చూడండి. దాని చేతులు చూడండి, మన చేతులు చూడండి. చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. దీన్ని బట్టి మనకు సహజంగా ఈజీగా అర్థమైపోవాలి ఏమనంటే మనిషి కోతి నుండి రాలేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనం అమాయకులం కాదు కదా. అమాయకులమా? మళ్ళీ ఎవరిని అడిగినా మీ అమ్మ నాన్న ఎవరంటే ఎవరు చెప్తారు? మా నాన్న మనిషి, మా అమ్మ కోతి అంటామా? చెప్పండి. అనం కదా, అనకూడదు. కారణం మనల్ని కన్నది సాక్షాత్తు మనలాంటి పోలికలు కలిగిన మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు. వారికి బిడ్డలమని చెప్పుకుంటామే తప్ప, వారికి పుట్టామని చెప్పుకుంటున్నామే తప్ప కోతికి పుట్టామని మనం చెప్పుకోము. ఎంత అవమానం మనకి అది చెప్పండి. చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇది మీకు అర్థమైతే ప్రేమను దేని వల్లరా, అసలు మొదటి మనిషి ఎలా వచ్చాడు భూమి మీదకు?
మొదటి మనిషి ఎలా వచ్చాడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి మనిషిని దేవుడు సాక్షాత్తు తన రూపంతో చేశాడు. ఎలా చేశాడు? సాక్షాత్తు తన పోలికతో చేశాడు. ఇప్పుడు తన పోలికతో చేశాడు అంటే నరునిది దేవుని పోలిక, దేవుని పోలికే. నరునిది దేవుని పోలిక. ఏ పోలిక? మనిషిది దేవుని పోలిక. ఏ పోలిక అంటే మనిషి పోలికలో పోల్చడం ఈ బాహ్య రూపమా? ఈ బాహ్య రూపమా? ఈ 6 అడుగుల ఆకారం లాగా దేవుడు ఉన్నాడా? అలా ఉన్నాడా దేవుడు? అలా లేడండి. దేవుడు ఎలా ఉంటాడో ఒక విషయాన్ని బైబిల్లో దేవుడు చెప్పాడు. చూడండి, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఎందుకంటే మనకు దేవుడు అర్థమైతే, ఫస్ట్ దేవుని పోలిక, దేవుని స్వరూపం మనకు అర్థమైతే, మనం దేవుని పోలికను చెప్పుకుంటున్నాం కదా, దేవుని పోలికను చెబుతున్నాం కదా బైబిల్. ఇప్పుడు మనిషి కోతి పోలిక కాదని తెలిసింది మనకు. జంతు పోలిక కాదు మనది, మనిషి పోలిక అని తెలిసింది. ఇప్పుడు మనిషి ఎలా సృజించబడ్డాడు? ఎవరి పోలిక చొప్పున సృజించబడ్డాడు అంటే దేవుడి పోలిక అని చెప్పాను. ఇప్పుడు దేవుని పోలిక ఎలా ఉంటుంది? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ అనుంది. దేవుడు ఎవరట? ఆత్మ. ఇప్పుడు దేవుడు ఆత్మ అయినప్పుడు ఆత్మ కనిపిస్తుందా? అసలు ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఒక శక్తి. ఆత్మ ఏంటి? శక్తి. శక్తి అనగానే ఇంకా మనకు బాగా అర్థం కావటానికి, ఇదిగో లైట్ వెలుగుతుంది కదండి, లైట్ వెలుగుతుంది కదా. కరెంటు మనకు అందరికీ తెలుసు. కరెంటుని ఏమంటారు? విద్యుత్ శక్తి. కరెంటుని విద్యుత్ శక్తి అంటాం. అంటే కరెంటు అనేది ఒక శక్తి. ఆ శక్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. శక్తికి చాలా లక్షణాలు ఉన్నాయి. ఏంట లక్షణాలు అనంటే, శక్తి కరెంటు లైట్ను వెలిగించగలదు. కరెంటు లైట్ను వెలిగించగలదు. శక్తి మైకును మాట్లాడించగలదు. శక్తి కరెంటు ఆ యాంప్లిఫైర్లోకి వెళ్తుంది. ఆ యాంప్లిఫైర్లో నుంచి ఆ వైర్ ద్వారా ఈ మైక్ దగ్గరికి వస్తుంది. ఈ మైక్ ద్వారా నా మాటను శబ్దాన్ని పెంచి మీకు వినిపిస్తుంది. శక్తికి ఉన్న లక్షణాలు చూడండి. ఒక లైట్ని వెలిగిస్తుంది, ఒక యాంప్లిఫైర్లోకి వెళ్తుంది, ఒక వైర్ ద్వారా వస్తుంది, ఈ మైక్లోకి వస్తుంది. నా స్వరాన్ని మీకు ఎక్కువగా, సౌండ్ ఎక్కువగా వచ్చేలాగా శక్తి చేస్తుంది. ఇదంతా కూడా ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి శక్తికి. అలాగే ఫ్యాన్ తిప్పగలదు, ట్యూబ్లైటు, టీవీ, ఏమండి మీరు వాడుకుంటున్న మొబైల్ ఫోను ఛార్జింగ్ పెట్టగలదు. ఈ శక్తి లేనిదే ఏదైనా పని చేసే పరిస్థితులు ఉన్నాయి చెప్పండి? ఎలక్ట్రికల్లో ఏది లేదు. కానీ శక్తికి ఉన్న లక్షణాలు చూడండి. ఎన్ని లక్షణాలు ఉన్నాయో దానికి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి. లేదండి ఆ శక్తి మేము నమ్మమండి అన్నారు అనుకోండి, నమ్మకుండా ఎలా ఉండగలం చెప్పండి? ఆ శక్తి ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఏమంటాం? కరెంటు పోయింది అంటాం. కనపడుతుందా? కనిపించదు. ఆ శక్తి మనకు కనిపించదు. శక్తి అదృశ్యమైనది. అదృశ్యమైన శక్తి లక్షణాలు చూపిస్తుంది. ఒకటి వెలగగలుగుతుంది, రెండోది మాట్లాడిస్తుంది, మూడవది టీవీలో ఏమండి దృశ్య రూపకాన్ని కూడా మనకు చూపించగలదు. అంటే ఒక శక్తి ఎన్ని విధాలుగా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమైతే, దేవుడు ఒక మహాశక్తి. ఆ మహాశక్తి అయిన దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపం. ఆ శక్తికి పెట్టిన పేరు ఆత్మ. ఆ ఆత్మకు ఏమని పేరు పిలిచామంటే మనము దేవుడు ఆత్మ. దేవుడు ఎలా ఉంటాడంటే ఆత్మగా ఉంటాడు. ఆ ఆత్మకు లేదా ఆ శక్తికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాన్ని పక్కకు పెడితే ఒకసారి ఆయన స్వరూపాన్ని మనకు ఎలా ఇచ్చాడో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం.
చూడండి, అందరూ కూడా బైబిల్ చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి అన్నాడు. నరుణ్ణి ఎలా చేశాడట? మంటితో చేశాడు అంటాడు దేవుడు. అంటున్నాడు, మనిషి మంటితో చేయబడ్డా? నిజమేనా? ఇది నిజమేనా? 100% నిజం. ఎందుకంటే అప్పుడప్పుడు బైబిల్ని నమ్మిన వారు ఎలాగో నమ్ముతారు, బైబిల్ని ఏమండి నమ్మని వారు అంటే వారికి యేసుక్రీస్తు అంటే ప్రేమ ఉన్నా ఒక మంచి మాట వాళ్ళు అంటూ ఉంటారు. ఏమని తెలుసా? ఒరే మట్టి మట్టిలోనే కలిసిపోవాలి. అప్పుడప్పుడు ఏమంటారు? మట్టి మట్టిలోనే కలిసిపోవాలి అంటే మనిషి మట్టి నుండే చేయబడ్డా? ఏమంటే ఇంకా మీకు ప్రాక్టికల్ ఏమంటే మనం పని చేసేటప్పుడు చూడండి, నలుపుకుంటుంటే ఏమొస్తూ ఉంటుంది? మట్టి. తోముకుంటుంటే స్నానం చేసేటప్పుడు ఏమొస్తుంటుంది? మట్టి. స్నానం చేసేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత మరలా తోమండి, ఏమొస్తుంది? మట్టి. చూడండి ఎలా ఉందో. అంటే నిజమే, మనిషి నేల నుండే చేయబడ్డాడని ఇలాంటి ప్రాక్టికల్ చూసైనా మనం నమ్మాలి ఖచ్చితంగా. ఇది వాస్తవం అని మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వలరా, ఆ నరుణ్ణి మట్టితో చేశాడు, కానీ ఆ నరునిలో జీవం లేదు. ఆ నరునిలో జీవం లేదు అంటే ప్రాణం లేదు, శక్తి ఆ నరునిలోనికి ఇంకా రాలేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఏమండి ఆదికాండం 1వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ఇప్పుడు నరుడు మట్టితో చేయబడ్డాడు. మట్టితో చేయబడిన నరునికి శక్తి లేదు కదా. ఇప్పుడు దేవుని పోలిక రావాలి ఆ నరుల్లోనికి. ఏమి రావాలి? దేవుని పోలిక రావాలి. దేవుని పోలిక ఏదని మనం బైబిల్లో చదువుకున్నాం. ఆత్మ పోలిక, దేవుని పోలిక. ఏ పోలిక? ఆత్మ పోలిక. ఇప్పుడు నరుల్లో జీవం లేదు. జీవం లేని నరునిలోనికి దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఇప్పుడు 2వ అధ్యాయము ఏమంటే ఆ 7వ వచనంలో కంటిన్యూషన్ చూద్దాం. ఇప్పుడు దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మగా జీవించేవాడుగా మారాడు అంటున్నాడు. వాయువు ఒక శక్తే కదా. వాయువు, జీవవాయువు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఒరే ప్రాణం, నా ప్రాణం, నా ఊపిరి. ఏమంటాం మనం? ఊపిరికున్న లక్షణాల గురించి కొన్ని మాట్లాడుతూ ఉంటాం. నా ప్రాణం బాగోలేదు అంటాం చూడండి. డాక్టర్ గారి దగ్గరికి లేవంటాం, ఏమంటే ప్రాణం అసలు బాగోలేదండి అంటాం. ఎందుకని? ఈ అవయవాలకి ఏదో బలహీనత వచ్చింది. అంటే మనం అప్పుడప్పుడు పదంలో వాడుకునే పదాలను మీరు ఆలోచించండి ఒకసారి. అంటే ప్రాణానికి లేదా ఆ ఊపిరికి లేదా ఆ శక్తిని దేవుడు మన నాసిక రంధ్రాల గుండా ఆ దేహంలోనికి ప్రవేశపెట్టాడు. దేవుని భాగాన్ని పంచాడు. పంచాడా? పంచలేదా? పంచాడు. తన ప్రాణాన్ని పంచాడు. శక్తిని పంచాడు. శక్తిని విభజించి ఆ దేహంలోనికి లేదా ఆ నరునిలోనికి ప్రవేశపెడితే నరుడు జీవించేవాడిగా మారాడు. ఇప్పుడు నరునిది ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలిక ఏ పోలిక? ఆత్మ పోలిక. అందుకనే ఈ దేహంలోనికి ఏమండి మనం వస్తాము, ఈ దేహంలోనికి వెళ్తూ ఉంటారు, వస్తారు, వెళ్తారు. అవును కదా? చెప్పండి. అవును. వచ్చినప్పుడు పుట్టాడు అంటారు, వెళ్ళినప్పుడు లేరు అంటారు. ఈ 2 విషయాలు మనకు అర్థం కావాలి. ఈ 2 విషయాలు మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు నరులు ఎవరి పోలిక? దేవుని పోలిక.
మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనిషి దేవుని నుండి పుట్టాడు. ఎలా పుట్టాడు? దేవుని నుండి పుట్టాడు. దేహమేమో మట్టి నుండి తీశాడు. ఊపిరి లేదా ప్రాణమేమో లేదా శక్తినేమో ఆయన నుండి పంపించాడు. దేవుని పోలిక మనము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆ ఒక్కరు ఎవరనంటే ఆయనకి ఏం పేరు పెట్టాడని ఉంది అక్కడ? ఆదాము. మొదటి మనిషి ఆదాము. ఆదాముకి బాల్యం లేదు. లేదంటే చిన్న బిడ్డలాగా వచ్చిన పరిస్థితి కాదు. ఆదాము పుట్టుకే యవనుడుగా పుట్టాడు. పాలు తాగలేదు ఆయన. తల్లి కూడా లేదు ఆయనకి. ఏమండి? తండ్రే. ఎవరంటే పరలోకమందు ఉన్న తండ్రి దేవుడు. ఇప్పుడు దేవుని నుండి పుట్టాడు కనుక ఎవరు కుమారుడు అవుతాడు? దేవుని కుమారుడు. ఎక్కడుంది? లోకాసువార్త 3వ అధ్యాయము 38వ వచనం. లోకాసువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము మొదటి మనిషి ఆదాము అని చెప్పుకున్నాం కదా. ఈ ఆదాము కోతు నుండి పుట్టలేదట. కోతికి కుమారుడు కదట. ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. అంటే మొదటి మనిషి ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒకరిని చేసుకున్నాడు కదా దేవుడు. ఒకరిని చేసిన దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు కుటుంబాన్ని చేయాలి. కుటుంబం కావాలి ఆయనకి. అంతే కదా? కుటుంబం కావాలి ఆయనకి. కుటుంబ వ్యవస్థ అన్నాం కదా మనము. భార్యాభర్తలు ఒక కుటుంబం. అంతే కదా? ఇప్పుడు ఈయనకు భార్య కావాలి. ఎవరికి? ఆదాముకు భార్య కావాలి. చూశాడు దేవుడు, నా సంకల్పం నెరవేర్చుకోవాలి, నాకు పిల్లలు కావాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమండి మనం చూస్తే దేవునికి ఆదాము కుమారుడు అని లోకసువార్తలో చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆదాము దేవుని కుమారుడు అయితే ఇప్పుడు ఈ ఆదాము గారి ద్వారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఒక కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని కట్టడానికి ఒక స్త్రీని నిర్మించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. స్త్రీని కూడా సాటి అయిన సహకారిగా, అంటే భార్యను చేస్తే వారిరువురు కూడా ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడతారు. వారికి నేను బిడ్డలను ఇస్తాను. వారు ఈ కుటుంబంగా ఉండి నా ఉద్దేశాలు నెరవేర్చాలి అని దేవుడు సంకల్పించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాల్లోని సారాన్ని మీరు రాసుకోండి. తర్వాత మీరు చదువుకుందరు కానీ మీకు తెలుసు కదా ఆల్రెడీ. తెలియని వారికి స్టోరీ కింద చెప్తున్నాను. ఏమండి? ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఏర్పడాలంటే ఇప్పుడు ఆదాము గారికి ఎవరు కావాలి? భార్య కావాలి. భార్యను ఆదాము నుండి చేశాడు దేవుడు. ఆదాములో ఒక ఎముకను తీశాడు. ఆదాము నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముక నుండి మరలా హవ్వగా ఏమండి మట్టితో హవ్వను చేసి హవ్వలోనికి ఆ ఎముక ద్వారా ప్రాణం పెట్టాడు. ఎలా పెట్టాడు? ఎముకలో జీవం ఉంటుంది. ఏముంటుంది ఎముకలో? జీవం ఉంటుంది. మనకి టోటల్గా బాడీకి అంతటికి మెయిన్ ఏంటి? ఎముక అండి. ఎన్ని ఎముక అంటారు చూడండి. ఎముక, దానికి సంబంధించిన పార్ట్లన్నీ కూడా. ఏమండి? ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు ఆదాముని హవ్వను చేసిన దేవుడు తన సంకల్పం నెరవేర్చుకోవటానికి భూమి మీదకు పిల్లలు రావాలి. నాకు పిల్లలు కావాలి. కుటుంబ వ్యవస్థ ఎందుకనంటే నాకు పిల్లలు కావాలి. దేవునికి పిల్లలు కావాలా? పిల్లలు కావాలి. ఫస్ట్ ఆదామునికి అన్నాడు. ఆదాము నుండి స్త్రీని చేశాడు. వారిరువురు ద్వారా ఏమండి చిన్న బిడ్డల నుంచి, ఇక వారిరువురు నుంచి కూడా నేను చిన్న పిల్లలుగా వీళ్ళను భూమి మీదకి మనుషులను రప్పించాలి అనుకున్నాడు దేవుడు. ఎందుకు చిన్నపిల్లలుగా వారిద్దరి నుంచి రప్పించాలనుకున్నాడంటే దేవుని సంకల్పంలో ఏమండి ఆదాము హవ్వ దేవుని మాట వినక పాపంలో ప్రవేశించారు. దేవుని మాట వినక, తండ్రి మాట వినక తప్పు చేశారు. ఆదాము హవ్వ కూడా తప్పు చేశారు. ఇది భవిష్యత్తు దేవునికి తెలుసు, వాళ్ళు చేస్తారని తెలుసు.
తెలిసిన దేవుడు వారి గర్భాల గుండా బిడ్డలను, చిన్న బిడ్డలను నేను ఇవ్వాలి, చిన్ననాటి నుండే వారు నా గురించి నేర్పించాలి. మీరు ఎందుకు పుట్టారో, ఎవరి వలన పుట్టారో, ఎందుకు పుట్టారో, ఎవరి వలన పుట్టారో, పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఈ జన్మ వెనుక ఉన్న పరమార్థం ఏంటని ప్రతి మనిషి తెలుసుకోవాలని బిడ్డలను ఈ భూప్రపంచంలోనికి రావాలనుకున్నాడు దేవుడు. అందుకనే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, ఆదాము హవ్వ నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు భూమి మీదకు అని వ్రాయిస్తారు అక్కడ దేవుడు. ఏమండి, ఫస్ట్ ఆదాము దేవుని నుండి వచ్చాడు, ఆదాము నుండి హవ్వ వచ్చింది, వారిరువురు నుండి కూడా ప్రపంచ మనుషులందరూ కూడా వచ్చారని ఇక్కడ ఈ మాటలో మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. మరియు యావత్ భూమి మీద, అంటే ఈ భూమి, యావత్ భూమి అంటే ఈ లోకం, భూలోకం అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకరి నుండి, అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. అంటే ఒక్కడైన ఆదాము నుండి ఈ ప్రపంచ మనుషులందరూ కూడా వచ్చారా? నమ్మాలా ఈ విషయాన్ని? ఖచ్చితంగా నమ్మాలి, 100% నమ్మాలి. లేదండి మేము నమ్మమన్నారు అనుకోండి, మీ వెనక్కి ఆలోచించండి. మీరు ఎవరికి పుట్టారు, మీ అమ్మ నాన్నకి మీరు ఎంతమంది పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్నకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్నకి ఎంతమంది పిల్లలు, ఇలా ఆలోచించుకుంటారండి. ఇలా ఆలోచించండి. ఏమంటే నిజంగా బుర్రలు తల్ల వీటి వచ్చేస్తాయండి. ఏమంటే మీకు తెలుసు కదా, పెద్దలు చాలా మంది ఉన్నారు కదా. ఏమండి ఆపరేషన్ ఏమండి లేనప్పుడు, స్త్రీలకు ఆపరేషన్ లేనప్పుడు సుమారు ఎంతమందిని కనేవారు? ఆ గర్భం ఉడికిపోయేంత వరకు కూడా కంటూనే ఉండేవారు. 10 మంది ఉంటారు, 12 మంది ఉంటారు, 15 మంది కూడా ఉన్న జనాభాలు ఉన్నారా లేరా చెప్పండి? చాలా మంది ఉన్నారు. అంటే ఎంతమందినైనా అవకాశం ఉందా? ఉంది. తల్లిదండ్రులు ఉండగానే ఏమండి వారి బిడ్డలు మరలా బిడ్డలను కంటున్నారు, మళ్ళీ వాళ్ళ బిడ్డలు కనేస్తున్నారు, తాతలు అవుతున్నారు, ముత్తాతలు అవుతున్నారు, ముని మనవుడు అని కూడా అంటారు చూడండి కొంతమందిని. అంటే ఒక 70-80 సంవత్సరాల జీవిత కాలానికే, లేదా 70-80 సంవత్సరాలు రాకుండానే ఒక 50 ఏళ్లకో 40 ఏళ్లకో ఇంతమందిని కనగలుగుతుంటే, సుమారు ప్రారంభంలో 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఇంకెంతమందిని కని ఉండాలి మీరు చెప్పండి? చాలా మందిని కనే ఉంటారు. ఆ ఒకరి నుండి ఎలా ఏర్పాటైన వారే, ఆ ఒకరి నుండి వచ్చినదే మానవ జాతి. ప్రతి జాతి అన్నాడు కదా, ప్రతి జాతి అనగానే కులం కాదండి అది. అండి ఈ కులం, ఈ కులం జాతి అన్నాడు కదండి, మాది ఈ జాతి అండి, ఇది కాదండి. జాతి అంటే అది కాదు. మనది భారత జాతి. మనది ఏ జాతి? దొరలది తెల్ల జాతి. సౌత్ ఆఫ్రికా వాళ్ళని ఏమంటారు? వెస్టిండీస్ వాళ్ళని నల్ల జాతీయులు అంటారు. అవును కదా చెప్పండి? అవును. అంటే దేవుడు ప్రతి జాతి, అంటే ప్రతి దేశపు ప్రజలను కూడా ఒక్కడైన ఆదాము నుండి పుట్టించాడు. మేము నమ్మమండి, మేము సైన్స్ అండి అన్నారు అనుకోండి. ఏమంటే రీసెంట్గా ఒక శాస్త్రవేత్త గారు కూడా చెప్పారు. ఎవరు? బాబు గోగినేని గారు. బాబు గోగినేని అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ప్రపంచ ప్రజలకు ఒక్కతే తల్లి అన్నాడు. ప్రపంచ ప్రజలకు ఒక్కతే తల్లి అంట. అంటే ఎవరా తల్లి? హవ్వగారని బైబిల్లో చెప్పాడు. జీవము గల ప్రతి వానికి తల్లి ఒక్కతే. ఆ ఒక్కతెవరో ఆ పేరు తెలియదు ఆయనకి, కానీ దేవుడు మనకు చెప్పేశాడు బైబిల్లో. ఎవరంటే హవ్వ అన్నాడు. వారికి ఇంకొక విషయం తెలియదు. ఏంటది? ఆదాము తెలియదు, తల్లి తెలిసింది, కానీ తండ్రి ఎవరో తెలియలేదు. ఎంత చక్కగా ఉందండి బైబిల్. అంటే మనిషి కోతి నుండి రాలేదు, మనిషి నుండే వచ్చాడు. ఆ మనిషిని దేవుడు చేశాడనే విషయం మనకు అర్థమైంది. ఇక ముందుకు ఆలోచిస్తే ఈ ఆదాము హవ్వల గారి కుటుంబం దేవుని విషయంలో ఫెయిల్యూర్ అయిందండి. ఆ కుటుంబ వ్యవస్థపై దేవునికి ఉన్న సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో దేవుని మాట ఏమండి మీరరు. దేవుడు తండ్రి కదా, తండ్రి మాట వినాలా వద్దా చెప్పండి?
తండ్రి మాట వినాలి, తల్లిదండ్రుల మాటలు వినాలి పిల్లలు. తల్లిదండ్రుల మాటలు వింటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కారణం, పిల్లల భవిష్యత్తుని నిష్కపటంగా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి తమ ప్రాణాలను సహితం బిడ్డల కోసం పెడుతూ ఉంటారు. అవును కదా చెప్పండి? అవును. ఏ తల్లిదండ్రులైనా మీరు అడగండి, మేము సంపాదించే సంపాదన అంతా ఎవరి కోసమయ్యా మీ సంపాదన అంటే, మా బిడ్డల కోసం అండి అంటారు. ఎవరి కోసం? బిడ్డల కోసం. అంటే మన బిడ్డలు మన కష్టాన్ని తింటుంటే ఆనందమా? ఆనందం. పక్కోళ్ళు తింటే ఎలా ఉంటుంది మనకి చెప్పండి? ఏమండి, మనకి పిల్లలకు స్వీట్లో హాట్లో తీసుకొస్తాం, పప్పులు తీసుకొచ్చిన తర్వాత పక్కోళ్ళని పిలిచేస్తామా, లేకపోతే పిల్లల్ని పిలిచి నాన్నరా అమ్మారా అని పెడతాం చెప్పండి? అమ్మ ఇవి నీవు నాన్న డాడీ పప్పులు తీసుకొచ్చావు, మాకు ఏమైనా స్నాక్స్ తెచ్చావు అనగానే మనం ఏమంటాం? తెచ్చాను నాన్న, అవి కానీ పొట్లాలు చేతుల్లో ఉండగానే పీక్కుంటారు. ఎందుకని? అలా తీసుకున్నప్పటికి మనకు ఆనందం. ఈగో నాన్న. ఏడిసారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎందుకు నాన్న ఏడిస్తావు? ఈగో. దేవుడు కూడా ఈ ప్రకృతిని అంతా కూడా మనకు అలాగే ఇచ్చాడండి. ఏంటవి? పప్పులు అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టం. స్నాక్స్ అనుకుంటారు మీ ఇష్టం. మీరు తినే ఆహార పదార్థాలు ఏవైనా కానివ్వండి, మనం అనుభవించేది ప్రతిదీ కూడా సృష్టిలో దేవుడు తన కష్టాన్ని మనకిచ్చాడు తండ్రిగా. మీరు అనుభవించండి అన్నాడు. మీరు అనుభవించండి. మన కష్టాన్ని మన పిల్లల్లో అనుభవిస్తుంటే మనం ఎంత ఆనందపడతామో, మన బిడ్డను మనము దేవుని పిల్లలుగా ఆయన కష్టాన్ని, అంటే ఈ ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న మనము ఈ ప్రకృతిలో నుండి ప్రతి పదార్థాన్ని అణువణువున మనం అనుభవిస్తుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. సంతోషపడే లక్షణం లేదా సంతోషపడుతున్నప్పుడు ఎప్పుడైనా మన పిల్లలు విషయంలో మనకి ఎప్పుడు బాధేస్తుంది చెప్పండి? మాట విననప్పుడు మనకి బాధ అనిపిస్తుంది, నొచ్చుకుంటాం. ఒక స్టెప్ అయితే పర్లేదు, చాలా పీక్ స్టేజ్ ఉంటుంది, ఫైనల్ స్టేజ్. ఆ స్టేజ్లో ఏమైపోద్దనంటే అసలు అప్పుడు ఆ ఆలోచన ఎలాగుంటుంది అనేది చాలా కఠినంగా ఉంటుంది. దేవుని విషయంలో కూడా మొదటి దంపతులు, మొదటి కుటుంబం అలాగే చేసిందనండి. దేవుని మాట వినకుండా పాపము ప్రవేశించారు. దేవుడు చాలా బాధపడిపోయాడు, చాలా బాధపడిపోయాడు. అయినా దేవుడు వదులుకోలేదండి, మొదటి కుటుంబాన్ని వదులుకోలేదు. నా సంకల్పాన్ని నెరవేర్చాలని కదా ఈ కుటుంబాన్ని నేను భూమి మీద సిద్ధపరిచాను. సరే, వీళ్ళు నా మాట వెనక పాపములో ప్రవేశించారు. పాపానికి వాళ్ళు తప్పు చేశారు కనుక శిక్ష వచ్చింది. శిక్షను ఇచ్చాడు దేవుడు. తద్వారా దేవుడు ఏమనుకున్నాడంటే, ఆ పాపము నుండి ప్రాయశ్చిత్తాన్ని జరిగించాలి అనుకున్నాడు దేవుడు. వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అంటే, ఏమండి, ఆదాము తండ్రి దేవుడైతే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. మనుషులను కూడా మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులు ఏం చెప్తారు? మీ ఇష్టం వచ్చినట్టు జరగండి అంటారా? ఒరే, నాకున్న పేరు, నాకున్న ఖ్యాతి, నాకున్న పలుకుబడిని నువ్వు పాడు చేయకు అంటారు. అంటే అర్థం ఏంటి? నా క్యారెక్టర్ కలిగి నువ్వు బ్రతకాలి, సమాజంలో నలుగురులో గౌరవప్రదంగా ఉండాలి అని అంటారు చూడండి. అలాగే దేవుడు కూడా నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. కానీ ఆయన మాట వెనక పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. పరిశుద్ధతను పోగొట్టుకున్న వారిని దేవుడు విడిచిపెట్టలేదండి. మన బిడ్డలు తప్పు చేస్తే విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టాం. ఏమనుకుంటాం మనం? వీళ్ళను సరిదిద్దాలి. వాళ్ళు ఏం చేయాలి? సరిదిద్దాలి. వాళ్ళు తప్పు చేశారు కదా, ఆ తప్పు ఎందుకు జరిగిందో, ఎలా చేశారో అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి, ఆ తప్పులో నుండి లేదా ఆ క్రియలో నుండి, ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చే మార్గాన్ని మనం వాళ్ళకి చెప్తాం. దాన్ని కౌన్సిలింగ్ అంటాం, లేదా చెప్పడం అంటాం. అంటే ఈ విషయాన్ని చెప్తే వాళ్ళను ఆ తప్పు మార్గం నుండి మరల మంచి మార్గంలోనికి నడిపించే ప్రయత్నం మనం చేస్తాం. దేవుడు కూడా అదే చేశాడు. వాళ్ళు దేవుని మాట వెనక పాపం చేశారు.
పాపం చేసిన వారిని మరలా సన్మార్గంలో నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేశారు. అలా ఆదాము దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థలను దేవుడు నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి వరకు వచ్చాడంటే ఇందాక చదువుకున్నాం కదా, కేనాను ఎనోషుకు, ఎనోషు సేతుకు, సేతు ఆదాము కన్నాం కదా. ఆదాము దగ్గర నుంచి వచ్చిన సంతతి వీళ్ళంతా, ఆదాము నుంచి వచ్చిన సంతతి వీళ్ళంతా. ప్రతి కుటుంబాన్ని దేవుడు చూసుకుంటూ వచ్చాడు, ప్రతి కుటుంబాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. ప్రతి కుటుంబం కూడా దేవునికి భిన్నంగానే బ్రతుకుకుంటూ వచ్చిందండి, భిన్నంగానే బ్రతుకుకుంటూ వచ్చింది. అంటే ప్రతి కుటుంబం కూడా పాపం చేస్తూనే వచ్చారు. అలాగూ ఒకానొక కాలానికి, అనగా నోవాహు గారి కాలానికి వచ్చేసరికి కుటుంబ వ్యవస్థలన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయనంటే, ఆది కాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దామండి. 11-12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారు, తమ మార్గాలు చెరిపేసుకున్నారు. అంటే దేవునికి వీళ్లకును ఉన్న సంబంధాన్ని చెరిపేసుకున్నారు. ఏంటా సంబంధం అంటే తండ్రి కుమారుల సంబంధం. తండ్రి కుమారుల సంబంధం కలిగి ఉన్న నరులు తండ్రి దేవుడైతే, ఆ దేవుడు పరిశుద్ధుడైతే, ఆ పరిశుద్ధుని కుమారులుగా వీళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కానీ కుటుంబాలు ఎలా ఉన్నాయట? భయంకరంగా చెడిపోయారటండి, చెడిపోయారంట. అప్పుడప్పుడు చూడండి తల్లిదండ్రులు ఏమంటారు, చి నా కడుపుని ఎలా పుట్టాడు, చెడబుట్టాడు అంటారు చూడండి. అంటే వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన, ఇదంతా కూడా అసహ్యాన్ని పుట్టించాయి తల్లిదండ్రులకు. అందుకని ఆ మాట అనవలసి వచ్చింది. అలాగే దేవుడు కూడా తన బిడ్డలను చూసేసరికి ఆ కుటుంబ వ్యవస్థలన్నీ కూడా ఎలా మారిపోయాయి అంటే ఏమండి, నాశన కూపంలో ఒకరినొకరు పాడు చేసుకుంటూ, ఒకరినొకరు నాశనానికి నడిపించుకుంటూ, ఒకరినొకరు భయంకరంగా మారిపోయారండి, భయంకరంగా మారిపోయారు. ఒకరిద్దరు కాదండి, భూలోకం అంతా చెడిపోయిందట. ఎవరికి వారు తమ మార్గాలు చెరిపివేసుకున్నారట. ఎంతగా చెరిపివేసుకున్నారంటే మొదటి వర్తమానంలో చెల్లి చెప్పింది, మనుషులు ఎలా తయారైపోయారు? స్వార్థప్రియులు. మనుషులు ఎలా ఉన్నారట? స్వార్థప్రియులుగా తయారైపోయారు. బెంకములాడుగా వారుగా తయారైపోయారు. వారి మనసులు బాగోలేదు, అహంకార దృష్టి వచ్చేసింది, మత్సరపడే దృష్టి ఏమండి మనస్తత్వం వచ్చేసింది. ఎదుటి వారిని చూసి వార్చలేని పరిస్థితులు వచ్చేసాయి, కృతజ్ఞతలు లేని పరిస్థితులు వచ్చేసాయి, తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండే పరిస్థితి వచ్చేసింది. అంటే తల్లిదండ్రుల మాట వినే పరిస్థితులు లేవు. అంటే ఎంత దారుణంగా మానవ వ్యవస్థ, అంటే కుటుంబ వ్యవస్థలు ఉన్నాయో మీరు ఆలోచించండి. దేవుడు అనుకున్నాడప్పుడు వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడండి. దేవుడు అనుకున్నాడు వాళ్ళని తీసేయలేక. ఈ కుటుంబ వ్యవస్థలు బాగోలేదని వాళ్ళని తుడిచేయాలనుకున్నాడు, జలప్రలయాన్ని రప్పించాడు, తీసేశాడు. మరలా నోవాహు ద్వారా మరల కుటుంబాలను భూమి మీద కట్టాలనుకున్నాడు దేవుడు. కుటుంబాలను భూమి మీద కట్టాలనుకున్న దేవుడు నోవాహు ద్వారా మరలా కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో మీకు తెలుస్తుంది. ఆదికాండం 9వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఉంటుంది. ఇప్పుడు మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అన్నాడు. మరలా కుటుంబ వ్యవస్థలను ప్రారంభించాడు దేవుడు. కుటుంబ వ్యవస్థలను ప్రారంభించిన తర్వాత ఏమంటే ఆ కుటుంబాలుగా వస్తున్న భూమి మీదకి వస్తున్న వారు ఏమనుకున్నారంటే, మరలా మనమంతా కూడా దేవుడు ఏం చెప్పాడు, భూమిని నిండంత పిల్లలు నాకు కావాలి
ఎంతమంది పిల్లలు కావాలి దేవునికి? భూమి నిండా కావాలి పిల్లలు. వీళ్ళు ఏమనుకున్నారంటే మేమంతా ఒక చోట ఉందాం, ఒక చోటే గూడు కట్టుకుందాం అనుకున్నారు. స్టేర్ మీద స్టేర్లు వేసేద్దాం అనుకున్నారు. బాబెలు గోపురం అంటే దేవునికి మరలా అక్కడ భిన్నమైన ఆలోచన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, కుటుంబ వ్యవస్థలు అభివృద్ధి అయ్యేసరికి వీళ్ళ ఆలోచన అంతా కూడా ఏమైపోయిందంటే మరలా మనం భూమిని నిండించొద్దు, ఒక చోటే ఉందాం అనే ప్లానింగ్ వచ్చేసింది. అప్పుడు దేవుడు మరలా అనుకున్నాడు, వీళ్ళంతా ఒకే భాషతో ఉన్నారు, వీళ్ళంతా కూడా ఒకే మాట, గనుక నా సంకల్పం నెరవేరాలి అంటే వీళ్ళందరినీ తారుమారు చేయాలనుకున్నాడు. అక్కడేనండి భాషల విభజన జరిగింది. వీళ్ళ ఇంగ్లీషు, వీళ్ళ తెలుగు, వీళ్ళ హిందీ, వీళ్ళ మలయాళం, వీళ్ళ తమిళు, ఏమండి ఇలా భాషలు ఉన్నాయి కదండి. అక్కడ జరిగింది భాషలు. దేవుడు ఏం చేశాడంటే మాటలు, ఒకరి మాటలు ఒకరికి అర్థం కాకుండా, చూడండి ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం, ఒకరి మాటలు ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేసేసాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు అంతా ఒక చోటే ఉండాలనుకుంటున్నారు, ఒక చోటే కట్టుకోవాలనుకుంటున్నారు. దేవుని ఆలోచన ఏంటి? తండ్రి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? నాయన ఇదిగో నలుగురు పిల్లలు కదా, రే నాయన ఇదిగో అన్నయ్య అక్కడ ఉంటాడు, అక్కడ ఇల్లు కడతాను, తమ్ముడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఇల్లు కడతాను, నలుగురికి 4 ఇల్లు కడతాను, చక్కగా మనం విస్తరించాలి. ఎలా ఉంటుంది తల్లిదండ్రుల ఆలోచన చెప్పండి? అక్కడ ఇలా కట్టుకుని, అక్కడ ఇల్లు కట్టుకుని, అక్కడ అబ్బు 4 ఇళ్ళు మాయనని చెప్పుకుంటారు చూడండి. అంటే మా కుటుంబం విస్తరించింది అంటారు చూడండి. దేవుడు కూడా నాకు ఇంతమంది పిల్లలు కావాలనుకుంటే వీళ్ళు ఏం చేశారు, మేము ఒక చోటే ఉండం, ఇంకెక్కడ కట్టమంటూ మొదలెట్టారు. అక్కడ తారుమారు చేశాడు. వివిధ భాషలు ఆ విధానంలో వచ్చాయి. అప్పుడు దేశాలుగా విభజించబడ్డారు వీళ్ళు. ఎలా విభజించబడ్డారు? ఏ భాషకు చెందిన వారు ఆ భాషగా వెళ్ళిపోయారు. భూమి అంతటా వారు చెదరగొట్టేశాడు దేవుడు. ఎందుకంటే భూమి నిండాలి కదా, మరి చెదరగొట్టేశాడు దేవుడు. చెదరగొడితే ఆయా భాషల ప్రకారం వారంతా కూడా ఒక చోట, ఏ భాషకు చెందిన వారు ఆ చోట ఏర్పడ్డారు. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు కుటుంబ వ్యవస్థల్లో దేవుని సంకల్పం నెరవేరాలి. ఏంటా సంకల్పం? ఆయన పరిశుద్ధుడు కనుక వీళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు, వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన మాట వినేవారు, ఆ మాటలు విని ఆ పాపాన్ని పోగొట్టేవారు కావాలి. పరిశుద్ధంగా మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమని జ్వరం వచ్చిందండి, జ్వరానికి టాబ్లెట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు తగ్గాలంటే టాబ్లెట్ వేయాలి, లేదా ఇంజెక్షన్ చేయాలి. అలాగే పాపం అనే రోగం మనిషిలోనికి ప్రవేశించింది. దేవుడు ఆ పాపం అనే రోగానికి మెడిసిన్ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు మెడిసిన్ ఇవ్వాలనుకుని ఎందరినో పుట్టించుకుంటూ వస్తున్నాడు. ఎవరు కరెక్ట్గా వైద్యం చేస్తారని, కరెక్ట్గా వైద్యం ఎవరిస్తారని ఎందరినో పుట్టించుకుంటూ వచ్చాడు దేవుడు. పుట్టుకొస్తున్న వారందరూ కూడా ఏదొక తప్పిదంలో తప్పు చేస్తున్న దేవునికి భిన్నంగా బ్రతికే పరిస్థితులు ఏర్పడిపోయాయి. దేవునికి భిన్నంగా పరిస్థితులు ఏర్పడిపోయాయి. అలాగా ఒక కుటుంబ వ్యవస్థను ముందుకు వచ్చేసరికి కొంతకాలానికి మరలా ఏమండి నోవాహు దగ్గర నుంచి ప్రారంభమైన కుటుంబ వ్యవస్థలు మరలా కొంతకాలానికి భయంకరమైపోయాయి. దేవుణ్ణి వెతికేవారు లేరు. అలాంటి తరుణంలో ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయనే అబ్రహాము. ఎవరైనా? అబ్రహాము. ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ కుటుంబం ద్వారా నేను ఈ ప్రపంచానికి తెలియపరచుకోవాలి, నా సంకల్పం నేను తెలియపరచాలి. ఈ కుటుంబం ద్వారా నేను ఏమనుకుంటున్నానో, నా ఆలోచన ఏంటో, వీళ్ళ విధి విధానాలు ఏంటో, ఈ కుటుంబ వ్యవస్థలో నేను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాను అనే విషయాన్ని అబ్రహాము ద్వారా తెలియపరచాలనుకున్నాడు. ఆ అబ్రహాము గారిని ఎన్నుకున్నాడు. అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహాము గారితో ఎందుకు మాట్లాడుతున్నాడంటే అబ్రహాము ఆలోచిస్తున్నాడండి. ఏంటి, నేనేంటి, నా భార్య ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నా కుటుంబం ఏంటి, అసలు ఏంటి కుటుంబ వ్యవస్థ ఏంటి, అసలు ఈ కుటుంబ వ్యవస్థను ఎవరు కట్టారు, ఎందుకు మేము ఇలా కుటుంబంగా ఏర్పడ్డాము, మా కుటుంబం పట్ల ఎవరికి ఆలోచన ఉంది, మా కుటుంబానికి కారకుడు ఎవరు అని ఆలోచించేసరికి దేవుడు ప్రత్యక్షమైపోయాడు అబ్రహాంకి. ఎవరు ప్రత్యక్షమైపోయారు? దేవుడు ప్రత్యక్షమైపోయాడు. అబ్రహామా,
నీ కుటుంబాన్ని ఎందుకు కట్టాలో నేను చెబుతాను. ఎదుగో, నీ కుటుంబం ద్వారా నా సంకల్పాన్ని నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను. నేను చూపించే ప్రాంతానికి నువ్వు దేశానికి వెళ్ళిపో అన్నాడు. అక్కడ ఏమన్నాడో ఒక మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి, ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే, భూమి యొక్క సమస్త వంశములు. అంటే వంశాలన్నీ కూడా మరి చెదిరిపోయాయి కదా, ఇది మాటల ప్రకారం చెదిరిపోయాయి కదా. చెదిరిపోయిన వారు అన్నిటిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములన్నింటినీ కూడా నేను ఆశీర్వదింపబడును, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే అబ్రహామును బట్టి భూలోక వంశములన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. ఏంటి ఆశీర్వాదం? ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము గారి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము గారి కుటుంబాన్ని ఎన్నుకుని, ఏమండి, అబ్రహాము గారి కుటుంబాన్ని ఎన్నుకుని అబ్రహాము గారికి ఏమండి ఒకగానొక కుమారుని ఇచ్చాడు. ఆ ఒక్క కుమారునికి ఇచ్చి మరలా అబ్రహాము తర్వాత ఇస్సాకు గారు, ఇస్సాకు కుటుంబం మరలా అంతే కదా. మరి అక్కడి నుంచి కంటిన్యూషన్ ప్రారంభమైంది. అబ్రహాము నుంచి అబ్రహాము కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు గారిని ఎన్నుకున్నాడు. ఇస్సాకు కుటుంబం, అబ్రహాము కుటుంబం, మరలా ఈయన ఇస్సాకు కుటుంబం. మరలా ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు మరలా దేవుడు. ఇక కుటుంబాన్ని విడిచిపెట్టడం లేదు. చూడండి, ఎందుకు విడిచిపెట్టడం లేదంటే, దేవుని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. దేవుడు గురించి వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము కొడుక్కి అబ్రహాము దేవుని గురించి చెప్పాడు. ఏమండి, వాళ్ళ తాత ఎలా చెప్పాడో అంటే, ఎవరికి? యాకోబు గారు తాత ఎవరు? అబ్రహాము. అబ్రహాం గారి కొడుకు ఎవరు? ఇస్సాకు. యాకోబు గారి తండ్రి ఇస్సాకు. ఏమండి, ఇప్పుడు ఇస్సాకు గారి తండ్రి అబ్రహాము, యాకోబు గారి తండ్రి ఇస్సాకు. ఇప్పుడు ఈ ఇస్సాకు కూడా యాకోబు గారికి చెప్పాడు, ఇదిగో ఇందుకు వచ్చాము, ఇది పరిస్థితి అని. ఇస్సాకు గారు కూడా యాకోబు గారికి చెప్తే, యాకోబు గారి కుటుంబాన్ని దేవుడు మరలా ఎన్నుకున్నాడు. ఏ పాప రోగానికి నివారణ జరిగించాలని దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహాముని, ఆ పాప నివారణ ఆ యాకోబు వంశములో నుండి, ఆ కుటుంబంలో నుండి రావాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు కదా. అప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యేవాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను అందరు దేవుణ్ణి అని చెప్పుకోలేదండి ఇక దేవుడు. ఎందుకంటే అందరూ మాట వింటలేదు. ఏమండి, సహజంగా మీరు ఆలోచించండి. మన మంచి ఫ్యామిలీ, ఏమండి, మన రక్త సంబంధికులే తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా ఉన్నారు. ఏమంటాం మనం? వాడికి మాకు సంబంధం లేదంటాం. అంటాం మనమా? అంటారు. వాడు మా తమ్ముడేటండి, అసలు వాడికి మా లక్షణాలు లేవండి అంటారు. చూడండి, కారణం ఏంటంటే క్యారెక్టర్ బాగోలేదు, బ్రతుకు బాగోలేదు. అలాగా ప్రపంచ ప్రజల బ్రతుకులు బాగోలేదు. అబ్రహాము దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. అబ్రహాము ద్వారా తనను పరిచయం చేసుకోవాలనుకున్నాడు ఈ సమాజానికి దేవుడు. అలాగ పరిచయం చేసుకునే క్రమంలో అబ్రహాముని ఎన్నుకున్నాడు, ఇస్సాకుని ఎన్నుకున్నాడు, యాకోబుని ఎన్నుకున్నాడు. ఆ యాకోబుకి పేరు మార్చాడు దేవుడు, ఇశ్రాయేలు అని. ఆ ఇశ్రాయేలుకి పేరు పెట్టి, ఏమండి, ఆయనకు 12 మంది బిడ్డలను ఇచ్చాడు. 13 మంది బిడ్డలను ఇచ్చాడు. ఒకరు స్త్రీ, 12 మంది పురుషులు. ఇప్పుడు పాప నివారణ అంటే, ఈ పాపం అనే రోగానికి మందు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? అబ్రహాము సంతానం నుండి రావాలి. అదేమండి, ఆదాము దగ్గరే ఇచ్చేతుడు, కానీ పరిస్థితులు బాగాలేదు. ఆ వైద్యం చేసేవాడు ఎవరు కనపడటం లేదు దేవునికి. ఆ వైద్యం చేసేవాళ్ళు కనపడటం లేదు. అలాగా వంశావళిని ఎన్నుకుని మాట ఇచ్చిన ప్రకారం ఆ యాకోబుకి 12 మంది పుడితే, ఆ 12 మందిలో ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు, అదే యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో నుండి యేసుక్రీస్తు వారు పుట్టారు. ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు వారు పుట్టుకకు కూడా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఎలాగో తెలుసా? ఏమండి, ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు కదా, అబ్రహాము వంశాన్ని ఎన్నుకున్నాడు కదా దేవుడు. అలాగే వారి కుటుంబాలను ఎన్నుకుంటూ వచ్చాడు కదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు.
అలాగే వారి కుటుంబాలను మరలా ఎన్నుకుంటూ వచ్చాడు. ఆ కుటుంబాల ద్వారా ఇదిగో మన కుటుంబంలో పలానా ఆయన పుడతాడు, రక్షకుడు పుడతాడట, ఈ పాపం అనే రోగాన్ని తీయటానికి వస్తాడట, ముందుగానే చెబుతున్నాడు. అప్పుడప్పుడు ఈ రోగం తగ్గాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే స్పెషలిస్ట్ చెబుతారు చూడండి, పలానా ప్రాంతం వెళ్తే, పలానా ఊరు వెళ్తే ఇది నయమైపోద్ది అంటారు. అక్కడికి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి, ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రపంచమంతా కూడా అలాగే వెయిట్ చేసింది. ఇశ్రాయేలీయులందరూ కూడా అలాగే, ఒకనాటి ప్రజలు కూడా అలాగే వెయిట్ చేశారు యేసుక్రీస్తు కోసం. వెయిట్ చేయగా ఆయన గురించి మాట్లాడుతూ, ఏమండి ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపాడు. పంపి ఏమంటున్నాడో ఏమండి, ఒక మాట, ఆయన పుట్టక ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త ఏమండి 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము 21వ వచనం. మొదటి అధ్యాయము 21వ వచనం. ఏమండి ఆమె అంటే ఎవరు ఏమి అంటేనంటే, ఆ ఇశ్రాయేలులోనే యెషయా గారు ఒక ఆయన ఉంటారా, యెషయా గారు ఒక ప్రవచనాన్ని చెబుతారు. ఏంటంటే భవిష్యత్తు జరిగేది చెబుతారు. ఏమనంటే, కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటాది అని చెబుతాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటాది అని. కన్యకే ఎందుకు అంటారేమో, మళ్ళీ కన్యక ఎందుకు కనాలండి, తల్లిదండ్రుల ద్వారా ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో. కన్యక అని ఎందుకు అన్నాడంటే ఒక గుర్తు ఇచ్చాడు అంతే, సూచన, ఒక సూచన. ఎందుకనంటే ఏంటా సూచన అంటే, కన్యకకు పుడతాడు అంతే, కన్యకకు పుడతాడు. ఇప్పుడు ఈ కన్యకకు పుట్టిన యేసుక్రీస్తు గారి గురించి మత్తయి సువార్త వచ్చేసరికి మొదటి అధ్యాయం 23 ఏమంటున్నాడు చూడండి. ఆమె ఆ కన్యకు పేరు మరియా. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. ఈయనెవరట ఆయన యేసు. ఆయన ఆ పాపాల నుండి రక్షించేది ఎవరట? యేసు అనగా రక్షకుడు. యేసు అని పేరు పెట్టబడతాది. యేసు అనే పదానికి రక్షకుడు అంటే, ప్రారంభంలో ఆదాము దగ్గర జరిగిన తప్పిదానికి, పాపానికి, అక్కడ నుండి ప్రతి మనిషి కూడా పాపానికి దాసోహమైపోయి పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఎంతవరకు చూశాడంటేనండి, ఎవరైతే ఆ పాప నివారణ చేయగలరో అనే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి, దేవుని కొరకు బ్రతకకపోయినా ఆ వంశాన్ని దేవుడు సహించుకుంటూ వచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ పాప నివారణ చేసే ఆయన రావాలి ఖచ్చితంగా. ఆయన వచ్చేంత వరకు కూడా ఆయనకు ముందటి తరం వారు ఆయనకి ఇష్టంగా బ్రతకకపోయినా సహించాడు. ఆయనకి ముందటి తరం వారు ఆయనకి ఇష్టంగా లేకపోయినా సహించాడు. అలాగే ఒక అబ్రహాము గారి దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు చెడిపోయారు, అయినా సహించాడు. తర్వాత మరలా చెడిపోయారు, సహించాడు. అలాగా ఎంతో మందిని సహించుకుంటూ యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా, ఆ పాప నివారణ జరిగేంత వరకు కూడా ఆ వంశావళుల్ని దేవుడు సహించుకుంటూనే వచ్చాడు. ఇక మీకు బాగా అర్థం కావటానికి ఒక విషయాన్ని ఆలోచించండి. మన పితరులు దేవుడు తెలుసుకోలేదు. ఎందుకు భరాయించాడు దేవుడు? ఎందుకు సహించాడు దేవుడు? మనం రావాలి. మనము వస్తాము భూమి మీదకు. ఆయన మాటలు మనకు వినబడతాయి. ఆయన మాట వినేసరికి ఆలోచిస్తాం, ఏంటిది, ఆయనకు నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, పుట్టిన నేను ఎవరి కోసం బ్రతకాలి, నా పుట్టుక వెనకాల ఉన్న సంకల్పం ఏంటి, ఈ సంకల్పం ఎవరిది అనే విషయాలు మనం ఆలోచిస్తామని ఎప్పటి వరకు మన పితరుల్ని, దేవుణ్ణి ఎరుగని వారందరిని కూడా దేవుడు సహించుకుంటూ వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా భూమి మీదకు ఆ పాపమనే రోగం తీయటానికి, ఎందుకు పాపమనే రోగం అని అంటే ఈయనే తీయగలడంటే, ఏ పాపము చేయలేదండి యేసుప్రభు వారు. మనలాగే దేహం ధరించుకున్నాడు, మనలాగే ఆలోచనలు ఉన్నాయి, మనలాగే ఆశలు ఉన్నాయి, కానీ ఏ పాపము చేయలేదు. ఆయన వచ్చేమనేవాడు తెలుసా? నేను నా తండ్రి పని చేయాలి, నేను
నా ఇష్టాన్ని కాదు, నాకు పరలోకమందున్న దేవుడు తండ్రి గనుక ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. నాకు ఒక పని ఇచ్చాడు. ఏంట పని అంటే, భూమి మీద ఉన్న పిల్లలందరూ తప్పు చేశారు నాయన, ఇదిగో వారిని నువ్వు రక్షించాలి. వారిని నువ్వు నీ రక్తం ద్వారా వాళ్ళని పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. నేను వారికి ఇచ్చిన పరిశుద్ధతను వాళ్ళు పోగొట్టుకున్నారు. మరలా వారిని పరిశుద్ధులుగా మార్చాలంటే నీ ప్రాణం పెట్టాలి, నీ ప్రాణం పెట్టాలి. నా ప్రాణమే ఎందుకు పెట్టాలంటే, ఆయనకు ముందు వచ్చిన వారు ఎవరు కూడా పాపం చేయలేకుండా ఉండలేకపోయారు. ఆయనకు ముందు వచ్చిన వారు కూడా ఎవరు కూడా పాపం చేయటంలో పాపం చేయకుండా ఉండలేకపోయారు. పాపం చేసేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఈయన చూసేసరికి ఏ పాపం చేస్తలేదు, ఏ తప్పు చేస్తలేదు. నాయన నీకు ఇచ్చాను కదా పని, ఆ పని నెరవేర్చాలి నువ్వు అనుకున్నాడు. యేసుక్రీస్తు గారు మన పాపాలు కాదు, ఈ ప్రపంచ మానవాళి పాపాలు తీయటానికి సిలువలో బలియాగమైపోయి ఏమండి, ఆయన తన ప్రాణం, తన రక్తం ద్వారా మన పాపాలు, ఈ పాపానికి నివారణ కలిగించి ఏమన్నాడు తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు గారిని స్వరక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు చేసిన పాపాలు నేను క్షమిస్తాను అన్నాడు తండ్రి. నేను క్షమిస్తాను అంటే, మీరు నా దగ్గర నుంచి వచ్చారు, మరలా ఈ లోకాన్ని మరలా కొంతకాలానికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కొంతకాలానికి వెళ్ళిపోవాలి. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, వచ్చేంత వరకు ఎలా ఉంటుంది? ఎదురు చూపులు. కాలేజీకి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, ఇంకా రాలేదు, కాస్త టైం మించింది అనుకోండి, ఎన్ని ఫోన్లు చేస్తాం చెప్పండి. అంటే మన బిడ్డలు మన దగ్గరికి తిరిగి వచ్చేయాలి. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. నేను పరిశుద్ధుడు కదా, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా మారి నా దగ్గరికి వచ్చేయాలి అని ఎఫెసీ పత్రికలో ఏం రాయించాడో చూడండి. ఆయనను సంకల్పం గురించి ఏమన్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన తండ్రి మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. పాపం అనే రోగాన్ని ఎవరి ద్వారా తీయాలనుకున్నాడు? యేసుక్రీస్తు గారి ద్వారా తీయాలనుకున్నాడు. యేసుక్రీస్తు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు శరీరానికి రోగం వస్తే ఎన్నో మెడిసిన్లు ఉన్నాయి మనకు. ఇప్పుడు పాపం అనేటిది దేనికి సంబంధించింది? ఆత్మకు పట్టిన రోగం. ఆ ఆత్మరోగం పోవాలి అని అంటే పరిశుద్ధుడే బలి కావాలి, పవిత్ర రక్తమే కావాలి. ఆ ఆత్మకు పట్టిన పాపం తీయటానికి యేసుక్రీస్తు గారి రక్తమే మెడిసిన్. మనకు వైద్యం. అది ఆయన రక్తంతో మనకు వైద్యం. దీంట్లో సింపుల్ అండ్ ఏం కాదు. నాది ఈ లోకం కాదా, నా పాపాలకు నివారణ ప్రభు రక్తమా అంటే, ప్రభువు దగ్గరికి వెళ్తే పరిస్థితులు ఎలా అంటే పాపం చేయకూడదు. ఫస్ట్ కండిషన్ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేయకూడదు? పాపం చేసే పరిస్థితి లేదు. అంటే యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఎలా మారిపోతారు? పరిశుద్ధులుగా మారిపోతారు. స్వార్థపరులుగా ఉండరు, బింకమలాడేవారుగా ఉండరు, తల్లిదండ్రులకు అవిధేయులుగా మారే పరిస్థితి ఉండదు, లోక సంబంధమైన వ్యసనాలు ఉండవండి. కారణం ఏంటన్నప్పుడు ప్రభు రక్తం.
ఒక పుణ్యాత్ముడు నా కోసం చనిపోయాడు కదా, ఆయన బలియాగం ద్వారా కదా నేను పరిశుద్ధతను స్వతంత్రించుకున్నాను. ఇదిగో మా కుటుంబం ద్వారా ఇది ఇప్పుడు ఆయన రక్తం కడుక్కు, ఆయన రక్తం చేత పరిశుద్ధులుగా మార్చబడిన మేము నా కుటుంబం ద్వారా క్రీస్తు యొక్క ఏమండి పరిశుద్ధతను ఈ సమాజానికి నేను చూపించాలి అనే ఒక ఆలోచనలోనికి ప్రతి కుటుంబం రావాలనుకున్నాడు దేవుడు. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి, క్షమించండి 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది? పరలోకములో ఉన్న దేవుడు అనబడిన ఆ దేవుడు మనకు తండ్రి అయితే ఆ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుంది. ఆ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను, పౌలు గారు అంటున్నారు, నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే ప్రతి కుటుంబం కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు పాపమనే రోగాన్ని తీయటానికి వచ్చిన క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందును వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పేంటి, పొడుగెంత, లోతెంత, ఎత్తెంత, అది ఎంతో అని మీరు గ్రహించుకోవాలంటే టోటల్గా ఆయన ప్రేమ మీరు గ్రహించాలంటున్నాడు. ప్రతి కుటుంబం ఎవరి ప్రేమను గ్రహించాలట? తండ్రి ప్రేమ గ్రహించాలి. ఆ తండ్రి సంకల్పంలో పాప నివారణ చేయటానికి ఎన్నుకున్న ప్రథముడైన యేసుక్రీస్తు గారి యొక్క ప్రేమ గ్రహించాలి. ఆ ప్రేమలో మనం ఏం చేయాలట? వేరుపారాలట. ఆ శక్తిని బట్టి వేరుపారాలట. మనము మన కుటుంబాలు స్థిరపడిపోవాలంట. ఆయనకి ఎలాంటి పరిపూర్ణత ఉందో, ఏ పరిపూర్ణత, అసలు ఏ బ్రతుకు కాలం అంతా కూడా పాపం చేయలేదు చూడండి. పరిశుద్ధత ఆ పరిశుద్ధతను ప్రతి కుటుంబం కలిగి ఉండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. కుటుంబం ద్వారా, ఎందుకని చెప్పారు కదా, బాల్యం ఆదాముకి ఇచ్చిన బాల్యం మనకెందుకు ఇవ్వలేదనంటే చిన్ననాటి నుండే దేవుని సంకల్పం గురించి. ఏంటి సంకల్పం? ఆయన పరిశుద్ధుడు, నాయన మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నాయన మనం పరిశుద్ధులుగా ఉండాలి. తెలియక ఏదైనా తప్పు చేసేసామా? అబ్బో తప్పు చేసేసాం. ఈ పాపానికి ఈ తప్పుకి మందు యేసుప్రభు వారు ఆయన్ని స్వరక్షకునిగా స్వీకరిస్తే మన దోషాలు పోతాయి, మన పాపాలు కడుగుపడతాయి. అన్నీ యేసుక్రీస్తు గారిని స్వరక్షకునిగా స్వీకరించి మన పాపాలు కడుగుకుని క్రీస్తు వారిలో ఎదగాలంటున్నాడు. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఈ మాటలు విన్న తర్వాత, రక్షణలోనికి ప్రవేశించిన తర్వాత పరిపూర్ణత ఎక్కడొస్తుందని అంటే, ఎలా వస్తుందని అంటే సంఘ సహవాసంలో ఉంటే పరిపూర్ణత వస్తుంది. మనకి ఎక్కడొస్తుంది? సంఘ సహవాసంలో ఉంటే వస్తుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మీరు అంతా చదువుకుంటే మీకు తెలుస్తుంది కదా. రక్షింపబడుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి చేర్చబడుతున్నారు? సంఘంలోనికి చేర్చబడుతున్నారు, సంఘ సహవాసంలోనికి చేర్చబడుతున్నారు. ఎందుకనంటే సంఘం అంటే అనేక మంది పరిశుద్ధుల సమూహమే సంఘం. అనేక మంది పరిశుద్ధుల సమూహమే సంఘం. ఆ సంఘంలోనికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు వినిపింపబడతాయి. దేవుని మాటలు వినిపింపబడుతున్నప్పుడు మనము దినచర్యలో ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడుతున్నామా, పొరపాటున ఏదైనా పని చేస్తున్నామా, పొరపాటున ఏదైనా భిన్నమైన ఒక వ్యక్తికి కీడు చేయాలనే తలంపు కానీ, ఎదుటి వారికి ద్రోహం చేయాలనే తలంపు కానీ, లేదా ఏదైనా చెడు ఆలోచనలు మనలో కొని వస్తున్నాయా? ఇది ఈ సంఘం అనే రాజ్యంలోనికి లేదా ఆ సమూహంలోనికి, ఆ సహవాసంలోనికి మనకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను రక్షింపబడ్డాను కదా,
లేదు నేను వాక్యం వింటున్నాను కదా, నేను దేవుని మాట వింటున్నాను కదా, నన్ను సృష్టించిన సృష్టికర్త మాటకు నేను విధేయత కనపరచాలి కదా. నా తల్లిదండ్రుల మాట వింటున్నాను, వెరీ గుడ్, మంచిది. నా రక్త సంబంధికుల మాట వింటున్నాను, వెరీ గుడ్, మంచిది. కానీ నాకు ఈ జన్మనిచ్చిన సృష్టికర్త మాట వినాలి కదా, ఆయన మాట చొప్పున బ్రతకాలి కదా. ఆయన మాట చొప్పున బ్రతకడానికి నేను రక్షకునిగా ఆయన స్వీకరించను కదా అని రక్షకునిగా స్వీకరించిన నాటి నుండి అంతకంతకు నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే, నీ కుటుంబం పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆ సంఘంలోనికి వెళుతున్నప్పుడల్లా ఒకరి పొరపాట్లను ఒకరు దిద్దుకునే పరిస్థితులు మనకు దేవుడు ఏర్పరిచాడు. ఏమంటే మన క్రియలలోని దోషం బైబిల్ దేవుడు చెబుతాడు. ఎవరి ద్వారా? దైవజనుల ద్వారా చెబుతారు, లేదా పరిశుద్ధులైన మన సహోదరుల ద్వారా. అమ్మ, ఇది మనం ఎలా ఉన్నాం కదా, ఇది మాట్లాడకూడదు, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఉండాలి. ఎందుకంటే మన కుటుంబం ద్వారా దేవుడు ఈ సమాజానికి తన సంకల్పాన్ని చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ సంకల్పం అంటే, ఇదిగో ఆయన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గారి రక్తం ద్వారా ఈ ప్రపంచ మానవాళికి రక్షణ ఉంది అనే విషయాన్ని ఎంతో చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే అదే అపోస్తుల కార్యాల్లో 2:36 అంటాడండి, ఆశీర్వాదం గురించి అబ్రహాముకి ఇచ్చిన మాటను మరలా అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి అక్కడ అపోస్తుల కార్యాల్లో ఆఖరికి మాట చూసుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని ఇశ్రాయేలుల వంశము అంతయు రూఢిగా తెలుసుకోవాలి అని. ముగింపుకు వచ్చేసరికి అబ్రహాం గారి సందర్భం చూడండి. అబ్రహాం గారి సందర్భం అధ్యాయం చివరి భాగం అనుకుంటున్నాను, చూడండి ఒకసారి. 47 చూడండి ఒకసారి. 47 చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో ఇచ్చిన ఆశీర్వాదము చెప్పున భూలోక వంశములన్నింటినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఏం చెప్పాడనంటే, 2వ అధ్యాయము 36 అనుకుంటాను చూడండి, 26 అనుకుంటున్నాను. 3వ అధ్యాయమా చూడండి ఒకసారి. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఇంకా ముందు మాటకు వచ్చేయండి. ముందుకు వచ్చేస్తే అబ్రహాం గారు ఎన్నో వచ్చినవమ్మా? 25. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానము అందు నీ కుటుంబమును బట్టి భూలోక వంశములన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తానన్నాను కదా, మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులైపోయారు అని చెప్పేసి 26కు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, అనగా యేసు ప్రభు వారిని పుట్టించి, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి తప్పించడం ద్వారా, మళ్లించడం ద్వారా మిమ్ములను దేవుడు ఆశీర్వదించెను అంటున్నాడు. ఆశీర్వదించడం అంటే భూలోక వంశములన్నింటినీ కూడా ఆశీర్వదించడం అంటే ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుండి తప్పింపబడటమే ఆశీర్వాదం. ఎన్నో ఫలభరితమైనవి మనకి ఇస్తూనే ఉన్నాడు దేవుడు. మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు పండించడం, మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు కాపాడటం, మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ పంట చేతికి రావటం. మనం చేసే పనులలో ఎప్పుడు ఆయన కృపను, ఆయనను నమ్మినా నమ్మకపోయినా ఆయన కృపను మనపై ఉంచుతూనే ఉంటున్నాడు. కానీ దుష్టత్వం అనేది మెయిన్ ఆశీర్వాదం అంటున్నాడు. మనం ఇవి అడగకపోయినా చేసేస్తున్నాడు దేవుడు. కానీ దుష్టత్వం ఆశీర్వాదాన్ని కూడా పెట్టేశాడు. ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేశాడు. ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. ఎవరి ఆశీర్వాదం? యేసు ప్రభు వారు. మనం దుష్టత్వాన్ని విడిచిపెట్టామనుకోండి, ఆ విడిచిపెట్టడం ద్వారా యేసుక్రీస్తు గారి రక్తం ద్వారా మనము ఆశీర్వదింపబడతాం, పరిశుద్ధంగా మార్చబడటం. పరిశుద్ధంగా మార్చబడిన మనము, మన కుటుంబాలు పరిశుద్ధ కుటుంబాలుగా పిలువబడుతుంటే, అబ్బా, దేవుని సంకల్పం మన కుటుంబం ద్వారా ఈ సమాజానికి ప్రకటింపబడుతుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడండి.
నిజంగా చెల్లి ఏం పేరండి? సంజన. చెల్లి సంజనాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని బట్టి రోజు సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ కుటుంబాన్ని బట్టి ఈ మంచి మాటలు ప్రకటించడానికి ఇదిగో నా సంకల్పంలో ఈ కుమార్తె భూమి మీదకి వచ్చింది. ఈ సంకల్పంలో ఆ కుమార్తెకు జన్మనిచ్చాను కదా, నా సంకల్పం కదా అది. నా సంకల్పంలోనికి నా మాటల వైపు ఆకర్షింపబడింది కదా. నా సంకల్పము చొప్పున రక్షకుడైన యేసుక్రీస్తు గారి గురించి తెలుసుకుంది కదా. ఆ రక్షణ స్వార్థను, ఆ కుటుంబ వ్యవస్థలో గురించిన గొప్ప సంకల్పాన్ని ఈ పుట్టుక రోజు దినాన్ని ప్రకటించడానికి ఇది సంకల్పమే కదండి, దేవుని సంకల్పం కదా. ఎందరో కుటుంబాలను దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వారందరూ, మీరందరూ దేవుని కుటుంబాలు. దేవుని కుటుంబాలుగా పరిశుద్ధతను స్వతంత్రించుకుంటూ ప్రతి కుటుంబాన్ని బట్టి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో ఆ ప్రతి కుటుంబము కూడా దేవునికి కలిగిన పరిశుద్ధతను ఈ సమాజానికి చూపించాలనుకున్నాడు దేవుడు. అలాగే ఎందరో కుటుంబాలు, ఒక అబ్రహాం గారి కుటుంబం, ఒక యాకోబు గారి కుటుంబం, ఒక ఇస్సాకు గారి కుటుంబం, ఏమండి, ఒక పేతురు గారి కుటుంబం, ఒక మరియ గారి కుటుంబం, ఎన్ని కుటుంబాలండి. అలాగే ఎన్ని కుటుంబాలు దేవుని సంకల్పంలో వచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమండి పూనుకున్నాయి చెప్పండి. మన కుటుంబాలు కూడా, ఈ ప్రాంతంలో మీ కుటుంబాలు, అన్ని కుటుంబాలు కూడా దేవుని సంకల్పముని నెరవేర్చాలి. మా కుటుంబ వ్యవస్థకై దేవునికి ఉన్న సంకల్పాన్ని మేము ఈ సమాజానికి చెప్పాలి అనే ఉద్దేశంతో మనమందరము మన కుటుంబాలుగా ఎప్పటికప్పుడు దేవుని మాటలను బట్టి బలపడుతూ సంఘ సహవాసంలో ఉంటూ పాపానికి సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనము లోబడకుండా దేవునికి భయపడుతూ, జన్మనిచ్చిన దేవునికి భయపడుతూ, మన పాప నివారణ చేసిన యేసుక్రీస్తు గారికి ఏ మాత్రం కూడా అవమానం తీసుకురాకుండా ఎప్పటికప్పుడు పరిశుద్ధులుగా మనము, మన కుటుంబాలు, ఇప్పుడు ఈ మాటలు వినిపించడానికి సహకరించిన కుటుంబం కూడా తమ కుటుంబ వ్యవస్థపై దేవుని ప్రణాళిక ఏంటో ఆలోచించి దేవుని సంతోషపెట్టే కుటుంబంగా జీవితకాలం అంతా ఆయురారోగ్యాలు కలిగి ఈ కుటుంబం, మన కుటుంబాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం అండి. ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమ కలిగిన కన్న తండ్రి, మీ మంచి మాటలు మాకు తెలియపరిచారు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మా కుటుంబాలపై మీకున్న సంకల్పం ఎంతో గొప్పది తండ్రి. ఆ సంకల్పాన్ని గుర్తిరిగిన వారముగా ఆ సంకల్పాన్ని అర్థం చేసుకుని తండ్రి, మీ సంకల్పాన్ని మా కుటుంబంలో ఎల్లప్పుడూ నెరవేర్చుటకు మీ సహాయతను మాకు ఇవ్వండి. మరి ముఖ్యంగా తండ్రి, చెల్లి సంజన వారి కుటుంబాన్ని, పెద్దింట్ల గారిని, శ్రీను గారిని, వారి కుటుంబాన్ని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బంధువులను జ్ఞాపకం చేసుకోండి. మీ మంచి మాటలు విన్నారు తండ్రి. వారు కూడా మీ సంకల్పంలోనే వారేనని, మీరు అందరికీ తండ్రి అని మీ మంచి మాటలకు తండ్రి ఆకర్షితులై ఈ మంచి మాటలు వినిపించారు. మా తండ్రి, కుమార్తెకి ఇంకను నాయన ఆయురారోగ్యాలు ఇవ్వండి. వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా తండ్రి మీలో ఫలించుటకు కృప చూపించండి. స్థానిక సంఘమునకు సహకారులుగా ఉంటూ, సంఘ సహవాసంలో నిత్యము కూడా ఉంటూ తండ్రి, ఒకరికి ఒకరు నాయన తండ్రి సహకారులుగా ఉంటూ మీ పనిలో ఎల్లప్పుడూ కూడా మీ ఇష్టాన్ని నెరవేర్చే కుటుంబాలుగా నాయన శ్రీను గారి కుటుంబాన్ని, చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని నాయన మీ ఆశీర్వాదాలతో నింపండి. సంఘంను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘం ద్వారా ఆత్మజ్ఞానాన్ని సమాజానికి ప్రకటించుటకు మరింత సహాయతను మీరు దయచేయండి. నాకు ముందు మాటలను చెల్లికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయురారోగ్యాలను ఇవ్వండి. కుటుంబం అంతటికి మీరు తోడై ఉండండి నాయన. ఇంతటి మహాభాగ్యాన్ని మీ మాటలు ప్రకటించే మహాకృపను నాకు అనుగ్రహించారు. నన్ను అందును బట్టి మేము స్తుతిస్తూ, ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం నీ ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ సహవాసము సదాకాలము మనకును సకల పరిశుద్ధులకును తోడేయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మరి ఎన్నో విలువైన సంగతులు